హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిమ్రజ్ వ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకున్నాను. అందరూ బాగున్నారు, అందులో మేము ఉంటారు యాజ్ యూజువల్. నేను ఈరోజు బిగ్ బాస్ లైవ్ కొంచెం చూశాను, నాకు కొంచెం వర్క్ ఉంది అందుకని చెప్పి అందులో చూసిన కొన్ని పాయింట్స్ ఏవైతే అనిపించినాయి, ఇందులో చూసిన పాయింట్స్ ఫన్నీగా జరుగుతుంది. అంటే ఓకే, ఫన్నీగా అంటే నిన్న నామినేషన్స్ తర్వాత ఫన్నీగా నాకు అనిపించింది అనమాట. నిన్న నామినేషన్స్ మీకు ఎండ్ చేశాను కదా, నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా అందరికి, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే గనక, ఇమాన్యుయల్ టాస్క్ మంచిగా ఆడుతున్నాడు, గేమ్ మంచిగా ఆడుతున్నాడు, అన్నీ మంచిగా ఉన్నాయి. నెక్స్ట్ నామినేషన్స్ లోకి ఈ వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్, లేదంటే ఈవెన్ ఆ నెక్స్ట్ వీక్ అని వస్తే కనుక మీరందరూ సేఫ్ జోన్ లో ఉంచడానికి ఓట్స్ వేసుకోండి. ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరు ఉంటారంటే, ఎందుకంటున్నానంటే తనూజ గారికి ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది, టాప్ లో ఉన్నారు. టాప్ లో ఉన్నారంటే తనూజ గారిది, కళ్యాణ్ గారిది పొజిషన్ అట్లే ఉంది, కళ్యాణ్ బిహేవియర్ కూడా అట్లే ఉంది. తనూజ గారు నిన్న కొంచెం ఎక్కడెక్కడికో వెళ్ళింది. అంటే ఎట్లా వెళ్ళిందంటే చెప్తున్నా కదా, నేను సోలోగా ఆడుతున్నాను, ఎవరికి ఏం సపోర్ట్స్ లేవు, ఆ సపోర్ట్ అనే పదం మీద వెళ్ళింది. కొంచెం అంటే ఒక నుంచి వెళ్ళిపోయింది అనమాట. రీజన్ కొంచెం అటు ఇటుకి వెళ్ళిపోయింది. మిగతాదంతా తనుజ గారు బాగుంది. అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. అందరికి డిపార్ట్మెంట్స్ మారే కదా, తనుజకి సుమన్కి చక్కగా ఇందులో పడిపోయింది డ్యూటీ, వాష్రూమ్ లో పడిపోయింది డ్యూటీ. సో ప్రాబ్లం లేదు, నీట్గా చేసుకుంటున్నారు. ఇంకా రేషన్ మేనేజర్ కూడా రీతు అయ్యేసరికి సో ప్రాబ్లమ్స్ ఏవి రావనుకుంటున్నాను. ఎందుకంటే రీతుకు మాక్సిమం పవన్ ఉన్న దగ్గర కొంచెం వాళ్ళిద్దరు ఈ వర్క్ వైజ్ అంటే షేర్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా మంచిగా ఉంటారని అనిపిస్తుంది. రీతు కూడా పర్లే బాగానే చేస్తుంది. ఇంకా మన ఇమ్మూది అంటారా, ఇమ్ము జోక్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, నైట్ టైం గుసోసులు కానీ చాలా బాగున్నాయి అనమాట. కాకపోతే ఈ రోజు నాకు అనిపించింది ఏంటంటే, మళ్ళీ ఇమాన్యులు అండ్ తనుజ కొంచెం కొంచెం దగ్గర అవుతున్నట్టు అనిపించింది అనమాట. ఇంకా వీళ్ళు దగ్గర అవటానికి వీళ్ళు టీమ్ అప్ కూడా ఒకళ్ళే అయ్యారు. ఇది వీళ్ళు చేసుకున్న పేరప్ కాదనమాట. అది కూడా నేను చెప్తాను ఎవరెవరు టీం అయ్యారని. దానికంటే ముందు బర్ని గారు తనూజ బాండ్ ఉంది, కానీ బర్ని గారికి మాట్లాడుతున్నారు కానీ తనూజ నేను స్టాండ్ తీసుకోలేదు అది ఇది అని అంటే నేను అక్కడే నుంచున్నాగా అంటారు. కానీ ఈ విషయంలో బర్ని గారిదే తప్పు 100%. ఎందుకంటే అక్కడ నుంచుంటానికి మీరు మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ కాదులేండి, ఒక 5 మినిట్స్ మీద కొంచెం ఎక్కువే ఉంది టైము. అటు ఇటు వెళ్ళటానికి కూడా టైం ఉందన్నమాట. దేనికి స్టాండ్ తీసుకో అది అని ఆయన అయితే అగ్రీ చేయట్లేదు. కానీ ఈ విషయంలో మళ్ళీ నాకు ట్రిగర్ అయ్యే పాయింట్ ఏంటంటే దివ్య గారే ట్రిగర్ అవుతున్నారు. ఆయన మాట్లాడడానికి ఆయన ఏజ్ కన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి, లేకపోతే ఆయన చేసేదానికన్నా ఆయనకి తెలియదా చిన్న చిన్న పిల్లోడు ఏం చేసేది, ఏం మాట్లాడేదని. అయినా కానీ అట్లనే ఉంది బిహేవియర్, ఏమి చేంజ్ అవ్వలేదు. ఇన్ కేస్ నెక్స్ట్ వీక్ గనక నామినేషన్స్ లోకి వస్తే, నా పర్సనల్ గా దివ్య గారు వెళ్ళిన తర్వాత బర్ని గారి గేమ్ ఇంకా ఇంప్రూవ్ అయిద్దాం అనుకున్నా. తనుజ గారు ఎలాగో బాండ్ కొంచెం కొంచెం తగ్గింది, కావాలని తగ్గించారు. ఎందుకంటే ఈ బాండ్స్ మీద వెళ్తుందని ఆవిడ కొంచెం దూరం పెట్టారు. ఈ నామినేషన్స్ వల్ల కూడా కొంచెం నైట్ ఫీల్ అయ్యారు. ఎందుకంటే కొంచెం ఓవర్ థింకింగ్ కూడా ఉంటుంది తనుజ గారికి. ఏదైనా మాట అన్నారంటే దాన్ని గట్టిగా థింక్ చేయడం అని కానీ చాలా థింకింగ్ ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి, బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు నాకు అనిపించింది. ఓకే, రాత్రి వరకు అయితే తనుజ గారు సేఫ్. ఇంకా మార్నింగ్ వేకప్ కాల్ అయిపోయిన తర్వాత సేమ్ యాజ్ యూజువల్ అందరూ చక్కగా నీట్ గా మాట్లాడుకుంటున్నారు. కాకపోతే బిగ్ బాస్ ఏంటంటే, మీకు షో జరిగేటప్పుడు 9:30కి వేకప్ కాల్ అది అంటారు కదా, 9:30 స్టార్ట్ అవట్లేదు లైవ్. మళ్ళీ చెప్తున్నా 12:30, అరౌండ్ 12:30 స్టార్ట్ అవుతుంది అనమాట లైవ్. ఇప్పుడు కూడా టాస్క్ కంటిన్యూ అవుతూనే ఉంది. మనకి షోలో టాస్క్ అయినట్టు చూపించారు కానీ టాస్క్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఆ రెబల్ ఎవరెవరికి ఇచ్చారు, ఆ నైట్ టాస్క్ సుమన్ శెట్టి అండ్ దివ్య గారు కంప్లీట్ చేశారా లేదా, సీక్రెట్ టాస్క్ అనేది కూడా నేను రివీల్ చేస్తా. ఫస్ట్ అయితే దివ్యది తనూజ రాత్రి చూశారు కదా, మళ్ళీ ఇమ్ముతో మంచిగా మాట్లాడుతుంది తనూజ యాజ్ యూజువల్. కానీ దివ్య తనూజ నామినేట్ చేసింది ఈ బన్నీ గారిని అన్న రీజన్ మీద నామినేట్ చేసింది అనమాట. అది నాకు అనిపించింది. నెక్స్ట్ అంటే దివ్యకి తనూజకి జరుగుతుంది. కానీ ఒక్క విషయం అయితే ఫేర్ గా చెప్పగలను, దివ్య వచ్చిన తర్వాత తనూజ కుళ్ళుకుంది అది నేను నా ప్రాస్పెక్టివ్ లో నేను చూసిన విధానంలో అయితే తనూజగా కుళ్ళుకోలేదని అనిపిస్తుంది. తను ఓవర్ థింకింగ్, ఒకదానికి ఇంకొకటి ఆలోచించడం. అందులో మన అమర్దీప్ అర్జున్ వచ్చిన తర్వాత, లేకపోతే మళ్ళీ మన మాధురి గారు వచ్చిన కొన్ని పాయింట్స్ చెప్పడం వల్ల కొంచెం మైండ్ కన్ఫ్యూజన్ లో ఉంది. ఇప్పుడు భరణి గారు వచ్చాక కూడా ఆమె కొంచెం దూరం పెట్టడం అట్లాంటివి చేస్తుంది తప్ప అంతకు మించి అది లేదని నేనైతే హార్ట్ఫుల్ గా అనుకుంటున్నా. నెక్స్ట్ మార్నింగ్ సాంగ్ అయిపోయింది. నెక్స్ట్ భరణి గారు అక్కడ నుంచోలేదు. మళ్ళీ ఆయన సుమన్తో నన్ను టార్గెట్ చేయడం కరెక్టా, అక్కడ ఆల్రెడీ నిఖిల్ ఉన్నాడు, నిఖిల్ని అడగట్లేదు, నన్ను నిఖిల్ని ఎందుకు అడగట్లేదు, నిఖిల్ ఎవరితో బాండ్స్ పెట్టుకోవట్లేదు. నిఖిల్ ఇప్పుడు ఇటు వెళ్ళాలంటే ఇటు వెళ్తాడు, అటు వెళ్ళాలంటే అటు వెళ్తాడు. సో అతనికి వెళ్ళాలని లేదు కదా, న్యూట్రల్ గా నుంచున్నాడు, మళ్ళీ వెళ్ళాడు వచ్చాడు అనే పాయింట్ అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. భరణి గారిది మాత్రం అక్కడ అసలు ఒప్పుకోరండి. భరణి గారు నన్ను అందరూ టార్గెట్ చేశారు, నన్ను అందరూ ఈయన ఎవరు ఎందుకు టార్గెట్ చేస్తారు,
అని ఈయన ఫీల్ అవుతున్నారని నాకు ఈ పాయింట్ లో మాత్రం బర్ని గారు రాంగ్ అనిపించింది. బర్ని గారికి ఇమ్ము నుంచి సపోర్ట్ అయితే దొరుకుతుంది, కాకపోతే బర్ని గారు ఇమ్ము స్ట్రాంగ్ అని అర్థమైంది, అందుకని అన్ని టాస్కుల్లో ఇమ్ము నుంచుకుందాం అని అనుకుంటున్నారు. ఇమ్ముతో కొంచెం మంచిగా అవ్వాలి, పేరప్ అవ్వాలి, ఇమ్ము సపోర్ట్ ఉండాలని అన్నట్లే చూసుకుంటున్నారు. కానీ మన ఇమ్ము ఎక్కడ అంటే సారీ మన అన్నానని, నేను ఎవరికి సపోర్ట్ కాదు. ఇమాన్యుల్ అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అందరికి ఎంటర్టైన్ చేస్తాడు కదండి, ఆ వేలో నేను అన్నాను అనమాట. అందరి ఇంటివాడని చెప్పి ఆ వేలో నేను కన్వర్షన్ తీసుకొచ్చా. ఓకేనా. నెక్స్ట్ సంజన కొంచెం బిగ్ బాస్ తో మాట్లాడుతూ ఎంటర్టైన్ చేస్తుంది. మీరు లైవ్ చూసినట్లయితే సంజన ఈ రోజు మార్నింగ్ వర్క్ విషయంలో కూడా తను ఆల్రెడీ వర్క్ చేస్తుంది, కానీ సంజన గారికి మళ్ళీ అన్యాయమేనండి. అదేంటో తెలియదు కానీ సంజన గారు ఎంత కాముకున్న అన్యాయమే. వాళ్ళు వీళ్ళు చెప్పారని ఫస్ట్ లో ఉన్నదైతే మళ్ళీ కంటిన్యూ చేయట్లేదు. ఫస్ట్ లో ఉన్నదైతే కంటిన్యూ చేయకుండా అంటే ఫన్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఎవరైనా ఏదైనా అనుకుంటారా అనే వేలోనే ఉన్నారని నాకు అనిపించింది. సంజన గారికి ఎందుకు అన్యాయం అంటున్నావు అనేది కూడా నేను క్లియర్ గా చెప్తా. ఆల్రెడీ ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఉంటారు, నేను లైవ్ లో చూసి మరీ చెప్తున్నా కాబట్టి ఎందుకు అన్యాయం జరిగిందని మళ్ళీ మీతో చెప్తా, నేను లాస్ట్ లో చెప్తా. నెక్స్ట్ బిగ్ బాస్ టాస్క్ స్టార్ట్ అయింది, అందరితో ఫోన్ వీడియోస్ మాట్లాడడం స్టార్ట్ అయింది. బిగ్ బాస్ కూడా మంచి గేమ్ అండి, నిజంగా గేమ్ అనేది బిగ్ బాస్ టీమ్ అసలు నార్మల్ గా ఆడట్లేదు. ఫస్ట్ ఎంట్రన్స్ లో ఫోన్ పెట్టారు, ఫోన్ రాగానే వీళ్ళకి ఎవరికైనా ఉంటది కదా, ఒక 3-4 months అయిపోయింది, అదే 3 weeks 4 weeks 5 weeks అయిపోయింది, ఫ్యామిలీ వీక్, ఫోన్ పెట్టారంటే ఏదో ఉంటుందని. కానీ టాస్క్ అయితే స్టార్ట్ అయింది. టాస్క్ స్టార్ట్ అయిందంటే వీళ్ళు ఊహలు వేసుకున్నారు సీక్రెట్ టాస్క్ అది ఇది అని చెప్పి. అసలు అనుకోని వ్యక్తులకి సీక్రెట్ టాస్క్ ఇవ్వటం అనేది అసలు నేనైతే సుమన్ గారికి ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశా. ఎందుకంటే సుమన్ గారు దొరికిపోతారు, ఆయన ఎక్కువ బ్యాలెన్స్ చేయలేరని నేను అనుకున్నా, కానీ సుమన్ గారు బాగా చేస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ టీమ్స్ డివైడ్ చేశారు. ఫస్ట్ తనుజ ఫోన్ మాట్లాడిన తర్వాత నాతో ఫోన్ మాట్లాడి దేనికి మాట్లాడుతున్నావు రీజన్ చెప్పంటే వాళ్ళు నమ్మలేదు, కానీ తను ఉన్నదే చెప్పింది, కానీ వాళ్ళు నమ్మలేదు. సో ఎవరైనా నమ్మరు, ఒక గేమ్ లో ఉన్నప్పుడు ఆపోజిట్ మనిషిని ఎట్లా నమ్ముతాం, నమ్మరు కదా, నమ్మలేదు అనమాట. ఇంకా టీమ్స్ విషయానికి వస్తే ఆరెంజ్ టీం తనూజ, ఇమ్ము, గౌరవ్. మళ్ళీ తనూజ ఇమ్ము కొంచెం దగ్గర అవటానికి కానీ ఐ హోప్ ఈ వీక్ కొంచెం వాళ్ళు మంచిగా బ్యాలెన్స్ చేయడానికి మంచిగా ఉండటానికి ఈ గ్రూప్ అనేది పనిచేస్తుందా, లేకపోతే మళ్ళీ దీనివల్లే వీళ్ళిద్దరికైనా పాయింట్స్ దొరుకుతాయి అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి. గౌరవ్కి ఏంటంటే గౌరవ్కి ఒక అలవాటు ఉంటది, నేను ముందెళ్ళాలి అని ఉంటది. తెలుగు అర్థం కాదు కాబట్టి తనకు ఒక్కసారి చెప్పే పాయింట్ 2-3 సార్లు చెప్పాలి. తనూజాను ఇమ్ము ఎట్లా హ్యాండిల్ చేస్తారని తర్వాత చూద్దాం. నెక్స్ట్ వీళ్ళ టీంలోకి ఇంకొక పర్సన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి బిగ్ బాస్ ఇచ్చిన టీం అయితే 3 members. నెక్స్ట్ పింక్ టీం వచ్చేసరికి రీతు, భరణి, నిఖిల్. భరణిగా సేఫ్ జోన్ లో ఉన్నారండి. ఇప్పుడు నేను భరణిగా సేఫ్ జోన్ ఎందుకన్నానంటే అటు తనుజ టీంలో లేరు, ఇటు దివ్య టీంలో లేరు అనమాట, సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇప్పుడు 3 members ఇచ్చారు. నెక్స్ట్ బ్లూ టీం వచ్చేసరికి దివ్య, కళ్యాణ్, సాయి. దివ్య సేఫ్ జోన్ లో ఉంది. నేను సేఫ్ జోన్ ఎందుకు ఉందో చెప్తా, అది కూడా చెప్తా. 3 members ఇచ్చారు. ఇంకా మిగిలిపోయింది సంజన గారు, సుమన్ గారు, నెక్స్ట్ డెమాన్ పవన్ మిగిలిపోయారు. ఐ థింక్ నేను అసలు మార్నింగే వీడియో చేయాల్సి నాకు కొంచెం కుదరలేదు. ఎట్లున్నా ఆబ్వియస్ గా ఇప్పుడు కండబలం కానీ ఏదైనా సరే పవన్ కుందని పవన్ ని తీసుకుంటుందని రీతు నాకు తెలుసు. రీతుకి పవన్ సపోర్ట్ కావాలి కాబట్టి ఆబ్వియస్ గా అది మాట్లాడి ఇది మాట్లాడి పవన్ ని టీంలోకి అయితే తీసుకుంది. నెక్స్ట్ దివ్య వాళ్ళు ఎవరిని తీసుకున్నారంటే సుమన్ గారిని తీసుకున్నారు. నెక్స్ట్ ఆరెంజ్ టీమ్ లో రాముని తీసుకున్నారు. మన రీతు ఏమో పవన్ ని తీసుకుంది, సుమన్ ని తీసుకుంది. ఇంకా మిగిలిపోయింది పాపం సంజన గారండి. సంజన చాలా ట్రై చేస్తుంది, నేను ఎవరి టీంలో ఉండాలి ఏంటి అది దాని పాపం పేరప్ అవుతుంది. లైవ్ చూసే వాళ్ళు అడుగుతూనే ఉంది, తనేం అడగకుండా ఏం లేదు, లైవ్ లో కట్ చేశారు. మాట్లాడుతుంది, కొంచెం స్లోనే మాట్లాడుతుంది, వంటలో షేర్ చేసుకుంటుంది, ఎక్స్ట్రా వర్క్స్ ఏమైనా ఉంటే తీసుకుంటున్నారు, పనులు చేస్తున్నారు, అన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎగైన్ మళ్ళీ సంజన గారికి అన్యాయం జరిగింది. నా పరంగా అయితే సంజన గారికి అన్యాయం జరిగిందని నేనైతే అనుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి భరణి ఫోన్ వచ్చింది. భరణి మీరు బిగ్ బాస్ ఎవరిని తీసుకుంటున్నారు అన్నప్పుడు, మీరు బిగ్ బాస్ ఎవరిని తీసుకున్నారు, పవన్ స్ట్రాంగ్ ఉంటాడో తీసుకుందాం అనుకుంటే బిగ్ బాస్ ఆల్రెడీ హింట్ ఇచ్చారు, మీరు పవన్ ని తీసుకుంటా అంటున్నారు. ఇక్కడ కండ బలమే కాదు బుద్ధి బలం, ఆలోచించే బలం కూడా ఉండాలని, అంటే వేరే టోన్ లో చెప్పారులేండి, అది ఉండాలని చెప్పారు. కానీ ఆయనకి మాత్రం పవన్ ని తీసుకుంటే స్ట్రాంగ్ అని ఆయన అనుకున్నారు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇమ్ము మీద ఉంది ఆయనకి, ఇమ్ముని తీసుకోలేదు. ఎందుకంటే ఇమ్ము ఆరెంజ్ టీమ్ లో ఉన్నాడు, తనుజ టీమ్ లో ఉన్నాడు కాబట్టి ఇంకొక స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే పవన్, కాబట్టి పవన్ తీసుకుందాం అనుకున్నారు కానీ కుదరలేదు ఇక్కడ. ఓకేనా అని చెప్పారు. ఇంకా అప్పటికి సెలక్షన్ అవ్వలేదు. సుమన్ కి ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఫస్ట్ రెబల్ వచ్చేసి సుమన్ అనమాట. సో ఇక్కడ నాకు అసలు ఫన్ అండి. సుమన్ గారిని చూస్తే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది రెబల్ ఎవరు అది ఇదని, కానీ బాగానే బ్యాలెన్స్ చేశారు. కాకపోతే ఆయనకు సీక్రెట్ టాస్క్ ఇచ్చి ఒక
లెటర్ పెడతారు కదా, ఆ లెటర్ పెట్టమన్నప్పుడు ఆల్రెడీ వీళ్ళ మీద కళ్ళు ఉన్నాయి అనమాట. వీళ్ళు కళ్ళు ఉన్నాయి కాబట్టి వీళ్ళు వచ్చి ఆ లెటర్ ఎవరు పెట్టారు ఏంటనేది చూడటానికే ఉన్నారు మిగతా వాళ్ళు. కాకపోతే ఆయన వెళ్ళి లెటర్ తీసి చదివే లోపు దివ్య వచ్చింది, కానీ దివ్య గెస్ చేయలేకపోయింది. ఆయన చదవటం ట్రై చేశారు కానీ ఆయన మోస్ట్లీ తెలుగు రాదు, మరి అది ఏ లాంగ్వేజ్ లో ఉందో, తెలుగే ఉంటుంది మోస్ట్లీ. ఆయన నాకు అర్థమయ్యేలాగా ఇంగ్లీష్ లో పంపించండి అని చెప్పారు. సో ఆయనకు అర్థం కావట్లేదని ఇంకా ఇంకా గ్రేస్ పెంచాలని చెప్పి ఆ సీక్రెట్ టాస్క్ ఇంకెవరికి ఇచ్చారు, భరణి గారు ఫోన్ అయిపోయిన తర్వాత దివ్యకు ఫోన్ వచ్చింది. భరణి గారితో ఫోన్ అయిపోయింది, పవన్ తీసుకుంటా అని చెప్పి నెక్స్ట్ మన దివ్య గారికి ఫోన్ వచ్చింది. దివ్యకి డైరెక్ట్ గా రెబల్ ఎవరు అనుకుంటున్నారని చెప్పగానే సంథింగ్ ఎవరితో భరణియో సంథింగ్ ఎవరి పేరు చెప్పింది, వినలేదు సరిగ్గా చెప్పింది. కానీ తనకి రెబల్ సుమన్ అని చెప్పారు. సుమన్ అని చెప్పి మీరు కూడా రెబలే అని చెప్పారనమాట. నేను ఆల్రెడీ ఒకటి ఇచ్చాను, రెబల్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి అది ఇది అని చెప్పి అన్నప్పుడు దివ్య కూడా నవ్వింది. ఓహో సుమన్ గారు, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ నుంచి కన్ను దివ్య సుమన్ అన్న మీదే ఉంది. సుమన్ గారి మీద ఉండేసరికి ఓకే వీళ్ళిద్దరు టాస్క్ చేస్తారా అది ఇది అని అన్నట్టుంది. లోపల ఫస్ట్ టాస్క్ ఏంటంటే వాళ్ళని ఒకరిని లేపాలన్నమాట. బర్ని గారిని ట్రై చేసిన కానీ బర్ని గారు లేవలేదు. నెక్స్ట్ రీతుని వీళ్ళందరినీ లేపి దివ్యాను సుమన్ సపోర్ట్ తో ఫస్ట్ టాస్క్ ఫినిష్ చేశారు. కానీ ఫస్ట్ టాస్క్ లో ఒకరిని తీయాలి కదా కంటెండర్ నుంచి తీయాలంటే దివ్య టీంలో ఎవరెవరు ఉన్నారు, దివ్య, కళ్యాణ్, సాయి, సుమన్. ఒకళ్ళని తీయాలి అంటే వీళ్ళు ఓవరాల్ గా మరి తీయాలనుకున్నా అయితే ముందు ఆల్రెడీ కంటెండర్ రేస్ నుంచి అయ్యాడు కదా, స్ట్రాంగ్ ప్లేయర్ తీయాలని చెప్పి కళ్యాణ్ నేను తీశారు. కానీ నాకు ఇక్కడ కళ్యాణ్ నచ్చాడు. కళ్యాణ్ నచ్చడం అంటే ఆబ్వియస్ గా తీసినప్పుడు ఎమోషన్ అవ్వలేదు, ఓకేలే అన్నట్టే ఉన్నాడు, సేఫ్ జోన్ లో ఉన్నట్లు అనిపించింది. కాకపోతే ఫస్ట్ రౌండ్ లో తీసేందుకు కొంచెం చూసే వాళ్ళ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం హట్ అవ్వచ్చు, అన్ఫేర్ జరిగింది అక్కడ. స్టార్టింగ్ కళ్యాణ్ తీయకుండా ఒక 2-3 గేమ్స్ ఆడిన తర్వాత వేరే వాళ్ళు తీసుంటే ఇంకా సపోర్టర్స్ ఉన్నారు. ఎందుకని నేను అంటున్నానంటే దివ్య గారు ఫస్ట్ ఇమానియల్, అప్పటికి ఇమానియల్ సేఫ్ జోన్ లో ఉన్నాడు కాబట్టి స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరన్నా తీసుంటే బెస్ట్ అయ్యేదేమో నాకు అనిపించింది. ఏంటి ఇమ్మూ ఫ్యానే కదా నువ్వు ఇమ్మాని తీయమంటున్నావు అంటే దివ్య గారు ప్రాస్పెక్టివ్ లో ఆలోచించి అలా తీసుంటే బెటర్ ఏమో నాకు అనిపించింది. కళ్యాణ్కి ఇక్కడ అంతే జరిగింది. కానీ కళ్యాణ్ సూపర్, దాన్ని కూడా పాజిటివ్ గానే తీసుకున్నాడు కాబట్టి కళ్యాణ్ హీరోనే అనమాట ఈసారి. గేమ్ సంజన సంచాలకి, ఎందుకంటే సంజన గారిని తీసుకోలేదు కదా. గేమ్ ఏం పెట్టారు మీకు ఆల్రెడీ ఆబ్వియస్ గా లైవ్ షో చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటది. అందులో ఫస్ట్ స్టార్ట్ చేసింది గేమ్ మన టీమ్ వైజ్ గా పెట్టాలన్నమాట. ప్యారలర్ గా అయ్యి పెట్టిన తర్వాత రాము కొంచెం ఫినిష్ చేసిన తర్వాత ఇమానియల్ వచ్చాడు. అక్కడికి కూడా ఫస్ట్ ఒక 5 నెంబర్స్ చదివిన తర్వాత ఆల్రెడీ టాస్క్ అయిపోయింది. అయినా కానీ టాస్క్ సూపర్ గా ఫినిష్ చేశాడు అనమాట. సంజన గారు కూడా బాగా చేశారు. అక్కడ ఏమి వీళ్ళు వాళ్ళు ఇమానియల్ ఉన్నాడని తీర్పు అట్లేమి ఇవ్వలేదు. కాకపోతే సంజన గారికి అన్ని అంతేరే జరిగింది సంజనకి అండ్ ఇంకొకరికి ఇప్పుడు కళ్యాణ్కి. సంజన గారు స్టార్టింగ్ తీసేశారు, కళ్యాణ్ ఏమో గ్రూప్ పేర్ అయిపోయిన తర్వాత తీసేశారు. ఏం కళ్యాణ్ కూడా ఏం ఆడలేదు కాబట్టి ఈ వీక్ కంటెంట్ రాదని అనుకుంటున్నా. ఏదన్నా ఈ చిన్న చిన్న ఇష్యూలు కానీ చిన్న చిన్న గొడవలు కానీ మధ్యలో ఏదన్నా అయిపోయి గేమ్ అంటే సంథింగ్ వాళ్ళ టీము విన్ అయిపోయి మీరు ఎవరినైనా స్వాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనూజ వాళ్ళ టీము విన్ అయిపోయి మీరు ఎవరినైనా స్వాప్ చేసుకోవచ్చు, ఆ ఇద్దరు వ్యక్తుల్లోంచి ఒకరిని స్వాప్ చేసుకోవచ్చు అంటే తనూజ వాళ్ళు కళ్యాణ్ సెలెక్ట్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ రేపటి లైవ్ చూస్తే కనుక చెప్పొచ్చు. నెక్స్ట్ తనూజ ఆరెంజ్ టీం గెలిచింది కదండి, అంతే ఆరెంజ్ టీమ్ లోనే కదా ఇమాన్యుల్ ఉంది. ఆరెంజ్ టీం గెలిచిన వాళ్ళు ఆల్రెడీ గ్రీన్ కార్డ్ ఇచ్చి సేవ్ చేయాలి. ఇక్కడ తనూజ మంచిగా సేవ్ చేసినట్టు అనిపించింది ఇమాన్యుల్కి ఇచ్చి. ఎందుకంటే ఎవరైనా ఆబ్వియస్ గా టార్గెట్ చేసేది ఫస్ట్ ఇమాన్యుల్నే చేస్తారు. ఎందుకంటే నిన్న ప్రీవియస్ గా 3-4 ఎపిసోడ్లు కూడా ఆడిన తర్వాత అన్నిట్లో ఇమ్ము బాగా ఆడుతున్నారు. కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటంటే నామినేషన్స్ లోకి రావట్లేదు ఇమాన్యుల్, అదొక్కటే మైనస్. మిగతా వాళ్ళు ఎవరైనా ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఉంటే నిజంగానే నామినేషన్స్ లోకి వస్తే ఇమాన్యుల్ కి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ముందు నుంచి అంటే లాస్ట్ సీజన్ లో జరిగినట్టు ఇప్పుడు జరగకూడదు. ఒక ఎంటర్టైన్మెంట్ చేసి ఆల్ రౌండర్ అయిన ఒక వ్యక్తికి ఇలాంటి జరగకూడదు అని ముందుగానే చెప్తున్నా. ఈ వీడియో చూసే వాళ్ళకి ఏమైనా అనిపిస్తే కనుక కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి, ఓకేనా. నెక్స్ట్ ఇదే హైలైట్ అండి, అందరూ పడుకున్నారు. సుమన్ కి మళ్ళీ నెక్స్ట్ టాస్క్ ఇచ్చారనమాట. కానీ కళ్యాణ్ కి కళ్ళు మొత్తం సుమన్ మీద ఆల్రెడీ దివ్య మీదే ఉన్నాయి. ఇంకొకటి వీళ్ళు నెక్స్ట్ టాస్క్ అంటే థర్డ్ టాస్క్, సెకండ్ టాస్క్ విన్ అయ్యారు, అది ఏంటో చెప్తా. థర్డ్ టాస్క్ సీక్రెట్ టాస్క్ లో కనుక వీళ్ళని కళ్యాణ్ పట్టుకున్నట్లయితే డైరెక్ట్ వీళ్ళిద్దరు కంటెండర్ నుంచి రేస్ నుంచి పోతారు. నాకు ఐ థింక్ పట్టుకోవచ్చు. ఎందుకంటే కళ్యాణ్ ఎప్పుడైతే రేస్ నుంచి తప్పుకున్నారో బయటికి పంపించేశారు అప్పటి నుంచి కూడా మన ఫస్ట్ టార్గెట్ చేసిన దివ్యాని సుమన్ని, మీ ఇద్దరికే సీక్రెట్ టాస్క్ పెట్టారు, మీ ఇద్దరే రెబల్స్ అని అంటున్నారు. ఐ థింక్ రేపు పట్టుకోవచ్చు అని నేను అనుకుంటున్నా కళ్యాణ్. ఎందుకంటే తీసేసినందుకు ఫీల్ అవ్వట్లేదు, ఆ రెబల్స్ ఎవరు తెలుసుకోవాలన్న ఇదిలోనే క్యూరియాసిటీ తోటే ఉన్నాడని నేనైతే అనుకుంటున్నా. కానీ నెక్స్ట్ సెకండ్ టాస్క్ ఏంటంటే అక్కడ ఉన్న పాలన్నీ ఎర్లీ మార్నింగ్ వేకప్ సాంగ్ అయిపోయే లోపు అవజేయాలన్నమాట. వీళ్ళిద్దరూ పెట్టుకున్నారు. మీరు అంటే అది షోలో చూపించలేదు, ఇప్పుడు లైవ్ జరుగుతుంది అది.
వీళ్ళిద్దరు షోలో టీమ్ అప్ అయిపోయి ఆ పాలు ఉంటాయి కదా, ఆ పాలని దొంగతనం చేసి తాగాలి. వీళ్ళు తాగాలి, వేస్ట్ చేయాలి ఆ పాలు. నెక్స్ట్ వేకప్ సాంగ్ కల్లా అయిపోవాలి. అది కూడా వీళ్ళు కంప్లీట్ చేశారు ఆల్రెడీ. కాకపోతే కంప్లీట్ చేశాక రేపు టీమ్ లో అంటే వాళ్ళిద్దరు డెసిషన్, అంటే మిగతా హౌస్ మేట్స్ చూడాలి కదా, వాళ్ళిద్దరు డెసిషన్ లో ఎవరిని తీసేస్తారో వాళ్ళు వెళ్ళి సీక్రెట్ గా ఒక కెమెరాకి చెప్పాలి. ఐ థింక్ రేపు కళ్యాణ్ వీళ్ళిద్దరిని పట్టుకుంటాడని అనుకుంటున్నాను. పట్టుకుంటే వీళ్ళు కంటెండర్ రేస్ నుంచి వీళ్ళిద్దరు కూడా తప్పుకోవచ్చు. అప్పుడు 4 మెంబర్స్ ఉంటారు. ఆల్రెడీ సంజన గారు ఉన్నారు, కళ్యాణ్ గారు ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళిద్దరు కనుక పట్టుకోకపోతే వీళ్ళిద్దరు రేస్ లోనే ఉంటారు. పట్టుకుంటే మేబీ వీళ్ళిద్దరు కూడా మైనస్ అవుతారు. నా దగ్గర పట్టుకుంటారని అనుకుంటున్నాను. సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఏది రెబల్స్ లో సెకండ్ టాస్క్ అయిపోయింది అంతే. మామూలుగా లైవ్ చూపించినప్పుడు ఆ ఫస్ట్ టాస్క్ లో ఇమ్ము సెలెక్ట్ అయ్యారు, అదంతా బానే ఉంది. మిగతాది రేపు వేకప్ సాంగ్ అయిన తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది బిట్టుగా మళ్ళీ రేపు వీడియో మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు గనక ఏమన్నా అనిపించినట్లుంటే, నెగిటివ్ అనిపించినట్లుంటే ప్లీజ్ దయచేసి కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఎవరు నెగిటివ్ తీసుకోవద్దు, నేను ఎవరు ఫ్యాన్ కాదు. కాకపోతే ముందు హింట్ ఇస్తున్నా, సంజన గారికి జరిగింది అన్యాయమే, కళ్యాణ్కి జరిగింది అన్యాయమే. కానీ కళ్యాణ్ కాముగా ఉన్నాడు. సంజన గారు కూడా ఎక్కడ కూడా టెంపర్ అవ్వకుండా కామ్గానే డీసెంట్ గానే బిహేవ్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. ఇమ్ము ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక నెక్స్ట్ వచ్చినప్పుడు సేవ్ చేసుకోండి. ఓకేనా? ఎలాగో తనూజ గారు మన కళ్యాణ్ గారికి ఈ పిఆర్ ఉంటది, ఎలాగో బిగ్ బాస్ టీమ్ కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు కూడా టాప్ పొజిషన్ లోనే ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి వీళ్ళ పొజిషన్స్ ఏం మారట్లేదు. పిఆర్ టీం హెల్ప్ చేస్తుంది, ఏది చేసినా కానీ అట్లే చేస్తుంది కదా. నాకు అది అనిపించింది. వీళ్ళ పొజిషన్ మారట్లే, వీళ్ళిద్దరు కూడా అట్లే ఉంటున్నారు. కాకపోతే నాకు కొన్ని తనూజ చేసే వీటి వల్ల కళ్యాణ్కి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కళ్యాణ్ కానీ డెమాన్ పవన్ కానీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో అని నేనైతే అనుకుంటున్నా. డెమాన్ పవన్ అని ఎందుకు అనుకున్నానంటే, నేను అభిజిత్ అప్పుడు చూసిన షోలో కూడా సేమ్ అభిజిత్ బిహేవియర్, డెమాన్ పవన్ బిహేవియర్ కొంచెం ఒక 50% మ్యాచ్ అవుతుంది. సో నేను డెమాన్ పవన్ కానీ కళ్యాణ్ కానీ ఇమ్మూన్ అయితే అనుకోవట్లేదు, ఏమనుకోవద్దు ప్లీజ్. ఎందుకంటే ఏమో చెప్పొచ్చు, లాస్ట్ వరకు చూస్తే ఇమాన్యుల్ ఒకవేళ ఫస్ట్ టాప్ లో అయితే ఉంటారు, టాప్ 5 అయితే ఉంటారు. కానీ ఫస్ట్ ప్లేస్ లో ఉండేదైతే తనూజ కానీ కళ్యాణ్ కానీ డెమాన్ పవన్ కానీ అని నేను అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు ఈ రివ్యూ చూసిన తర్వాత మీకు ఎవరుంటారు టాప్ 5 లో అనిపిస్తుందో వాళ్ళ పేరు మెన్షన్ చేయండి. ఓకేనా? తనూజ గారు అయితే తనూజ గారు, ఇమ్ము అయితే ఇమ్ము, నెక్స్ట్ డెమాన్ పవన్ అయితే డెమాన్ పవన్, కళ్యాణ్ అయితే కళ్యాణ్. వీళ్ళ నలుగురులో ఎవరి పేరన్నా మీకు అనిపిస్తే టాప్ 1 లో ఎవరు ఉంటారు అనేది అయితే మెన్షన్ చేయండి. ఓన్లీ టాప్ 1 ప్లేసే చెప్తున్నా నేను. టాప్ 1 టాప్ 2 అనేది తర్వాత చెప్తాను. ఓన్లీ టాప్ 1 లో ఈ 4 మెంబర్స్ ఉన్నారు. 4 లో ఎవరు మీకు కరెక్ట్ అనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.